పూరా లోకల్ 4 రోజులు గడిచినా టెన్నెల్లో చిక్కుకున్న వారి జాడే లేదు. ఇప్పటి వరకు కనీసం వారిని చేరుకున్నదే లేదు. అసలు లోపల ఉన్నవారు బ్రతికే ఉన్నారో లేదో అనే అనుమానం. టెన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రెస్క్యూ బృందాలు. లోపల ఉన్నవారు ప్రాణాలతో బయటికి వస్తారనే నమ్మకం రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారిపోయింది. టెన్నెల్ బోరింగ్ మిషన్ వద్ద పరిస్థితిని అంచనా వేయడానికి 34 మంది సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందం సొరంగంలోకి వెళ్ళింది. తక్షణ సహాయ చర్యలకు పరిస్థితులు అనుకూలంగా లేనట్లు అక్కడికి వెళ్ళాక తెలిసింది. పైకప్పు కూలిన చోట 70% బురద, 30% నీళ్లు ఉండడంతో అక్కడ అడుగు వేయలేని పరిస్థితి నెలకొందని నిర్ధారించారు. ముఖ్యంగా 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయ చర్యలకు సవాల్గా మారినట్లు తెలుస్తుంది. నీటి కన్నా బురద శాతం ఎక్కువగా ఉంటే అందులో చేతులు, కాళ్లను కూడా కదిలించలేరని నిపుణులు అంటున్నారు. ఎన్టీఆర్ఐ, జీఎస్ఐఐ సైన్యం సహకారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. సొరంగం చివర్లో పైకప్పు నుంచి మట్టి పడుతుండటం, దిగువన 15 అడుగుల స్థాయిలో ఊబిలాంటి బురద ఉండటం, చిమ్మ చీకటి, గాలి లేకపోవడంతో ఎలాంటి సహాయ చర్యలు చేపట్టడానికి వీలు పడడం లేదంటున్నారు. వివిధ సంస్థలు సమకూర్చిన అధునాతన కెమెరాలు, పరికరాలు కూడా విఫలమవుతున్నాయి. డ్రోన్లు కూడా ఆ ప్రాంతాన్ని చేరుకోలేకపోతున్నాయి. దీనికి తోడు టెన్నెల్లో 12 కిలోమీటర్లు దాటిన తర్వాత బురద, నీళ్లలో నడిచి వెళ్లాల్సి ఉండడంతో రక్షణ బృందాలు ఇబ్బంది పడుతున్నాయి. అత్యంత కష్టంగా నడిచి వెళ్లిన ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడంతో అక్కడ ఎక్కువసేపు ఉండలేక అవస్థలు పడుతున్నట్లు చెబుతున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.